హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో పచ్చి మామిడికాయతోటి 2 రకాల నిలువ పచ్చళ్ళైతే చూద్దాం. సమ్మర్‌లో వంటికి బాగా చలవ చేసే పెసర ఆవకాయ, కమ్మగా ఉండే నువ్వుల ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పెసర ఆవకాయనైతే తయారు చేసుకుందాం. నేనైతే ఈ ఆవకాయ తయారు చేసుకోవడానికి 2 మీడియం సైజ్ మామిడికాయలనైతే తీసుకుంటున్నా. దాన్ని బట్టి కొలతలు చెప్తున్నా. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే ఈ కొలతలనైతే అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఆవకాయ తినడం వల్ల ఒంటికి వేడి చేయకుండా బాగా చలువ చేస్తుంది. మామిడికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత చాక్ తోటి ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ముక్కలనేవి మరి చిన్నగా ఉండకూడదు, మరి పెద్దగా ఉండకూడదు. మీడియం సైజు ముక్కలు ఉండేట్టుగా కట్ చేసుకోండి. చూసారు కదా, ఈ సైజ్ అయితే ఉండాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను మెజరింగ్ కప్తో మెజర్ చేశారు అంటే ఉప్పు కారం వేయడం అనేది ఈజీ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర మెజరింగ్ కప్ లేకపోతే ఏదో ఒక కప్పు కొలత పెట్టుకోండి. నేనైతే 2 కప్పులు తీసుకుంటున్నా. అదే కప్ తోటి పెసరపప్పు వచ్చి 3/4 కప్ తీసుకోవాలి. అప్పుడే పెసర ఆవకాయ కమ్మగా ఉంటుంది. ఈ పెసరపప్పునైతే వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి పెసరపప్పు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతా దోరగా వేయించుకోండి. ఏమాత్రం పెసరపప్పు మాడిపోయినా ఆవకాయ రుచే మారిపోతుంది. అలా మాడకుండా దోరగానే వేయించుకోవాలి. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి మెత్తటి పౌడర్ అయితే చేసుకోండి. ఆవకాయ అంటేనే ఆవపిండి ఉండాలి కదా, ఆవాలను కూడా ఎండబెట్టేసి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడైతే పచ్చడి కలుపుకుందాం. మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల దాకా మామిడికాయ ముక్కలు వేసుకున్నాను కదా, అదే కప్ తోటి ఒలిచిన వెల్లుల్లిపాయలు 1/4 కప్ తీసుకుంటున్నా. పచ్చళ్ళకి ఎప్పుడైనా కూడా ఉప్పు తగ్గించే వేసుకోవాలండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అదే కప్ తోటి 1/4 కప్ దాకా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండి కూడా 1/4 కప్ వేసుకోవాలి. చాలామంది పెసర ఆవకాయలో ఆవపిండి వేయరండి, కానీ ఆవపిండి వేసుకుంటేనే రుచిగా ఉంటుంది. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపిండి వచ్చి ఈ కప్పు నిండా వస్తుందండి, 3/4 కప్ పెసరపప్పు తీసుకుంటే. అదే కప్ తోటి 1 కప్పు దాకా పెసరపిండిని వేసుకుంటే ఆవకాయ అనేది కమ్మదనంగా ఉంటుంది. పచ్చళ్ళలోకి రెగ్యులర్గా మన కూరలో వాడే కారం కాకుండా పచ్చికారం వేసుకోవాలి. అదే కప్తో 3/4 కప్ దాకా పచ్చికారం కూడా వేసుకుంటున్నా. వేయించి పొడి చేసుకున్న మెంతిపిండి వచ్చి ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాం కదా, పచ్చళ్ళకి నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వేసుకుంటే రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. 1 కప్పు నిండా నువ్వుల నూనె అయితే వేసుకున్నా. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఈ ఆయిల్ అంతా ముక్కలకి పట్టేలాగా అడుగు నుంచి అంతా మిక్స్ చేసేసుకోవాలి. పచ్చడి ఎప్పుడైనా కూడా మనం ఇలా కలిపిన తర్వాత ఇమీడియట్గా సర్వ్ చేస్తే కనుక దాని టేస్ట్ అయితే మనకి తెలియదు. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని ఏదైనా ఒక ప్లాస్టిక్ జార్లో కానీ లేదు అనుకుంటే గాజు సీసాలో కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నేనైతే ప్లాస్టిక్ డబ్బాలోకి ఈ పచ్చడిని అంతటిని కూడా పెట్టేస్తున్నా. ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టేసి కదపకుండా 3 రోజుల పాటు పక్కన పెట్టేసేయండి. 3 రోజుల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలి పచ్చడి చక్కగా ఊరింది కదా. ఏ పచ్చడైనా తేలేంత వరకు ఆయిల్ ఉండి సరిపడినంత ఉప్పు ఉంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసి ఏమైనా తక్కువైతే కనుక యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా తయారు చేసిన పచ్చడి మీరు బయట పెట్టుకుంటే 2 నెలల దాకా నిల్వ ఉంటుంది. ఫ్రీజర్లో పెట్టుకుంటే 6 మంత్స్ దాకా స్టోరేజ్ ఉంటుంది. ఇంకెందుకు, పెసర ఆవకాయ నచ్చితే ట్రై చేయండి. ఇప్పుడైతే నువ్వుల ఆవకాయ తయారు చేసుకుందాం. నువ్వుల ఆవకాయ చాలా కమ్మగా ఉంటుందండి. ఈ ఆవకాయ తయారు చేసుకోవడానికి నేనైతే 2 మీడియం సైజ్ మామిడికాయలు తీసుకుంటున్నా. దాన్ని బట్టి కొలతలు చెప్తున్నా. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే ఈ కొలతలను అయితే అడ్జస్ట్ చేసుకోండి. మామిడికాయలను వాటర్లో వేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత ఒక పొడిగుడ్డ తీసుకొని తడి లేకుండా తుడుచుకోండి. ఏ పచ్చడికైనా తడి లేకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. తడి ఉంటే పచ్చడి బూజు పడుతుంది. ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను మెజరింగ్ కప్ తోటి మెజర్ చేసుకోండి. ఒకవేళ మెజరింగ్ కప్ లేకపోతే మీ ఇంట్లో ఉండే కప్పు ఏదో ఒక కప్పు కొలత తీసుకోండి. నేనైతే 2 కప్పులు తీసుకుంటున్నా. 2 కప్పులకి నువ్వులు వచ్చేసి 3/4 కప్ తీసుకుని ప్యాన్ పెట్టి దాంట్లోకి వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని నువ్వులు మాడకుండా దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతా దోరగా వేయించుకోండి. నువ్వులు కనుక ఏమాత్రం మాడిపోయినా పచ్చడి రుచి మారిపోతుంది. చూశారు కదా, ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇది కాస్త చల్లారిన తర్వాత
మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పల్సిస్తూ మాత్రమే గ్రైండ్ చేసుకోండి. మనకి నువ్వులనేది పొడి పొడిగా అవ్వాలి. అదే ముద్దగా అయిపోయిందంటే పచ్చడి బాగోదండి. పల్సిస్తూ గ్రైండ్ చేశారు అంటే చక్కగా పొడి పొడిగా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం పచ్చి మామిడికాయ ముక్కలను కట్ చేసుకున్నాం కదా! ఈ కప్ తోటి 2 కప్పులైతే వేసుకుంటున్నా. 2 కప్పుల పచ్చి మామిడికాయ ముక్కలకి అదే కప్ తోటి ఉప్పొచ్చేసి 1/4 కప్ తీసుకోండి. పచ్చళ్ళకి ఎప్పుడైనా కూడా ఉప్పు తగ్గించే వేసుకోవాలండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలొచ్చి 1/4 కప్ తీసుకోవాలి. పచ్చళ్ళకి రెగ్యులర్‌గా కూరలో వాడే కారం కాకుండా పచ్చికారం తీసుకుంటే పచ్చడనేది రుచిగా ఉంటుంది. కడుపులో మంట లేకుండా ఉంటుంది. అదే కప్ తోటి 3/4 కప్ దాకా పచ్చికారం అనేది తీసుకుంటున్నా. ఇది నువ్వుల ఆవకాయ కదండీ! దీంట్లో మనమైతే ఆవపిండి వేయము. ఆవపిండి ప్లేస్‌లో నూపిండి అయితే వేస్తాము. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నూపిండి కావాలి అనుకుంటే 1 కప్పు వేసుకోండి. లేదు అనుకుంటే 3/4 కప్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల కమ్మదనం అనేది ఎక్కువగా ఉంటుంది. వేయించి పొడి చేసుకున్న మెంతిపిండి వచ్చేసి 1 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసేసుకున్నాం కదా! పచ్చళ్ళకి ఎప్పుడైనా కూడా నువ్వుల నూనె గానీ, పల్లీల నూనె గానీ రుచిగా ఉంటుంది. అదే కప్‌తో 1 కప్పు దాకా నువ్వుల నూనె అయితే వేస్తున్నా. ఇదంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. అడుగు నుంచి అంతా ఈవెన్‌గా కలిసేలాగా కలుపుకోవాలి. ఏ పచ్చడైనా పెట్టిన వెంటనే దాన్ని టేస్ట్ చేశామంటే రుచి అంతగా తెలీదండి. ఆ పచ్చడిని 3 రోజుల పాటు ఊరనివ్వాలి. నేనైతే దీని మీద మూత పెట్టేసి 3 రోజుల పాటు వదిలేస్తున్నా. 3 రోజుల తర్వాత మూత తీసైతే చూద్దాము. చూడండి చక్కగా ఆయిల్ పైకి తేలి పచ్చడి చక్కగా ఊరింది కదా! ఏ పచ్చడైనా ఇలా ఆయిల్ తేలుతూ సరిపడినంత ఉప్పు ఉంటే పాడవకుండా ఉంటుంది. ఉప్పు, కారం చెక్ చేసి ఏమైనా తక్కువైతే గనక యాడ్ చేయండి. నువ్వుల ఆవకాయ మనం ఆవపిండి వేయలేదు కాబట్టి బయట పెట్టామంటే గనక పాడయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఫ్రీజర్‌లో పెట్టుకున్నారంటే 6 మంత్స్ దాకా స్టోరేజ్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ పెసర ఆవకాయని, నూపిండి ఆవకాయని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ కామెంట్స్ నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ my video. Please like, comment, share, subscribe my channel.